దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భూములు అమ్మే క్రమంలో, కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్గా సేవలు అందించిన అమరేందర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరు కూడా ఈ భూమి ఏమిటి ఏంది అనేది మనము రికార్డులను ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తే తప్ప చెప్పలేము. అందుకే ఏం చేయాలి, ఏదైనా మీరు వస్తువు కొనాలనుకున్నప్పుడు ముఖ్యంగా తహసీల్ ఆఫీస్కి వెళ్ళాలి. తహసీల్దార్ ఆఫీస్లో మీకు అన్ని రికార్డులు ఉంటాయి. బేసిక్ రికార్డ్స్ అంతా తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. కొన్ని ఆడియో, కొన్ని కలెక్టర్ ఉంటాయి, అంత అవసరం లేదు. తహసీల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి భూమి మీద చూసుకొని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని మీకు ఏమన్నా విషయం తెలిస్తేనేమో వెరిఫై చేసుకోవచ్చు. తెలియకపోతే ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అడ్వకేట్ కావచ్చు, రిటైర్డ్ తహసీల్దార్స్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ పర్సనాలిటీస్ కావచ్చు, రికార్డ్స్ వెరిఫై చేసుకుని ఫీల్డ్ వెరిఫై చేసుకొని, ఇంకొకటి ఏముంటుంది తెలంగాణలో, సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే రికార్డ్ ఒక దగ్గర ఉంటుంది, పుస్తకం ఒక దగ్గర ఉంటే ఎంజాయ్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. అంటే ఇది మనం ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో చెప్పలేము. చెప్పకపోయినా ఏం చేయాలంటే, ఒక వస్తువు మనం కొనుక్కుంటున్నాం, ఉదాహరణకి మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటున్నప్పుడేమో తహసీల్ ఆఫీసర్ సందర్శించాల్సింది. నో డౌట్, మీరు ఎకరం కొనండి, 2 కొనండి, 3 కొనండి. తహసీల్ ఆఫీస్ లో మనకు ప్రొహిబిటరీ లిస్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ చాలా రికార్డ్స్ ఉంటాయి. తహసీల్దార్ ఒపీనియన్ తీసుకొని ఆర్ఐ సర్వేను పెట్టుకొని క్లియర్ గా ఉందంటే రికార్డ్స్ ని సేకరించుకొని మళ్ళీ తెలిసిన వాళ్ళతో సంప్రదించి కరెక్ట్ గా సర్వే నెంబర్ మీదనే మనకు అమ్మేవాడు ఉండడా అనేది చూసుకొని, పొజిషన్ చూసుకొని 2 రోజులు అవసరం ఉంటే దాన్ని శుభ్రం చేసి కొనాలి. ఇది ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి ఇలా చేసుకోవాలి బేసిక్ గా. ఇంకోటి ఫ్లాట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఫ్లాట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పంచాయతీ లేఅవుట్స్ లో మనం ఫ్లాట్ కొనకూడదు. అది రూల్ అవుట్. దానికి ఏం ఆలోచన లేదు. పంచాయతీ లేఅవుట్ అనే దాని వైపు మనం వెళ్ళకూడదు. ఫస్ట్ ఏముండాలి, కన్వర్షన్ ఉండాలి. ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ దేని పెట్టుకోవాలంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్ కి వెళ్ళాలి. సిటీ సరౌండింగ్స్ అయితే హెచ్ఎండిఏ, జిల్లాలో అయితే డిటిసిపి లేఅవుట్స్ అనేవి ఉంటాయి. ఈ 2 లేఅవుట్స్ లో అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు వెరిఫై చేసుకొని, ఎలాగో హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఇచ్చినా లీగల్ వాళ్ళు చూసే ఇస్తారు. గవర్నమెంట్ ల్యాండ్స్ కి ఇవ్వరు. డిటిసిపి లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కి పర్మిషన్ ఇవ్వరు. ఈ రెండిట్లో తీసుకొని ఇంకా అవసరం ఉంటే తెలిసిన వాళ్ళతో ఒకసారి వెరిఫై చేయించేసుకొని ప్లాట్లు కొనుక్కోవాలి తప్ప ఏదో 200కు 500, 1000, 2000 లాంచ్ చేస్తున్నాం, ప్రీ లాంచ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. దయచేసి మనం కష్టపడి సంపాదించిన డబ్బులతోనే కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి ఫస్ట్ మీకు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విషయాలు మనకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళని సంప్రదించి, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో సంప్రదించి, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే భూమి మీదకి వెళ్ళి పొజిషన్ చూసుకొని ఊళ్ళో విచారించి, వాళ్ళది కూడా ఉండే కొన్ని కాయిదాలు ఉంటాయి తప్ప వాళ్ళు భూమి మీద ఉండరు. 10 లక్షలు 5 లక్షలకు అమ్ముతున్నా అంటాడు, వాటిని నమ్మడానికి లేదు. అందులో ఇప్పుడు అన్ని లక్షల కోట్లకి వెళ్ళిపోయినాయి కాబట్టి ప్రతి చోట డిస్ప్యూట్ ఉంటుంది. ఇంకొక ఇబ్బంది ఏమిటంటే, తెలంగాణలో సర్వే అనేది మనకు సమగ్రంగా జరగలేదు. సర్వే పర్ఫెక్ట్ గా లేదు. ఇక్కడ ఓ దాంట్లో ఎక్కువ ఉంటుంది, రకరకాల డిస్ప్యూట్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎండోమెంట్ ఉంటుంది, వక్ఫ్ ఉంటుంది, సీలింగ్ ఉంటుంది, భూదాన్ ఉంటుంది, చాలా రకమైన ఇబ్బందులు ఉంటాయి. అది మనం లోపలికి వెళ్ళి కనీసం ఒక 2-3 రోజులు కేటాయిస్తేనే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. అంటే మనకు తహసీల్ ఆఫీస్కి వెళ్ళినా తెలుస్తుంది తప్ప కొంచెం డీటెయిల్ గా వెళ్ళాలి. మనం కొనుక్కునేది ఏదో 10-20 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగిన జీవితాలు అది కింద మీద ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒపీనియన్ రికార్డ్స్ కలెక్షన్ చేసుకోవాలి, పొజిషన్ చూసుకోవాలి, టైటిల్ చూసుకోవాలి, కరెక్ట్ గా ఉంది తెలుస్తుంది. అందులో ఇప్పుడు మనకు పిఓబి లిస్ట్ అని గత 6 నెలల క్రితం మొత్తం మనకు సైట్ లో ఉంది. ఇప్పుడు 22A లిస్ట్ అనేది మనం అప్లోడ్ చేసాము. అది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఏదన్నా క్లియర్ ఉందా. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ల్యాండ్, పట్టా ల్యాండ్. పట్టా అంటే ప్రైవేట్ ల్యాండ్. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్, ఎండమెంట్ కావచ్చు, వక్ఫ్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, భూదా, ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ చేసింది కూడా వీటి వైపు మనం వెళ్లకుండా, అసైన్మెంట్ కూడా కావచ్చు, అంతే కదా. వీటి వైపు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రైవేట్ ల్యాండ్స్ ఏవైతే మనం 1954, 55 బేసిక్ రికార్డ్ చూసుకొని ఏవైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయో వాటి వరకే మనం పొజిషన్ బేస్ చేసుకొని కొనుక్కోవాల్సిందిగా నేను కోరుతాను. నేను తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే ఇన్నేళ్ళు డిపార్ట్మెంట్ లో నేను పనిచేశాను కాబట్టి ఇప్పటికి కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు మిత్రులు, వాళ్ళు ఇలాంటి పెద్ద సర్కిల్ మనకు ఉంటుంది కాబట్టి ఏ సమయంలో కూడా వచ్చినా, ఎప్పుడు ఇది చేసినా కూడా నాకు తెలిసినంత సాయం చేస్తాను. ఒకవేళ నాకు తెలియని విషయాలు కూడా ఉండొచ్చు, ఉన్నా కూడా సీనియర్స్ ఉంటారు, తెలిసిన మిత్రులు ఉంటారు. అవసరం ఉంటే ఒకసారి వారికి డీటెయిల్ గా కూడా సంబంధిత తహసీల్దార్స్ ను మనం సంప్రదించుకొని, మనం కష్టపడి కొనుక్కునే డబ్బులతో కొనుక్కుంటాము కాబట్టి తొందరపడకుండా
తక్కువ వస్తుందంటే ఎప్పుడు కొనకూడదు. పర్ఫెక్ట్ గా టైటిల్ చూసుకొని కొనాలి. చాలా ఇటువంటి సంఘటనలు నేను చూశాను కాబట్టి మనం తొందరపడకుండా ఎవరేదైనా మనకు సాయం కావాలంటే, ఇప్పుడు నేను కొద్ది రోజులు ఫ్రీగానే ఉంటున్నాను కాబట్టి ఎప్పుడైనా వారు నన్ను సంప్రదించినా కూడా తప్పకుండా నేను వారికి ఏదైనా సాయం చేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా భూమికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే నన్ను ప్రత్యక్షంగా సంప్రదించవచ్చును. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. సలహాలు సూచనలు కూడా నేను ఎప్పుడు ఇవ్వడానికి అందుబాటులో ఉంటాను. నా మొబైల్ నంబర్ 9492905945.